ఇప్పుడు ఎందుకు ఉండలేకపోయాను? నిన్ను వదులుకోవడం ఇష్టం లేకనే అని నిర్ధారించుకున్నాను. మరి నీకు? బహుశా నాది మీలాంటి పరిస్థితే. పెళ్ళి వద్దనుకున్నాను. నాకంటూ ఎవరూ లేరనే బాధ ఉన్నా రేపటి రోజున నా లైఫ్లోకి వచ్చే వ్యక్తి ఎలాంటి వాడో అతని చేతిలో నా జీవితం పెట్టే ధైర్యం చేయలేకపోయాను. కానీ మీకు భార్యని అవుతానని మాత్రం కలలో కూడా అనుకోలేదు. ఒక్కటే బాధగా ఉంది. ఏంటి? ఇదంతా నా ట్రాప్ అని, మీకు భార్య అవ్వడం కుట్రని మీ వాళ్ళు అన్న మాటని నిజం చేశానేమోనని. నా వాళ్ళంటూ ఎవరూ లేరు. నువ్వు, నేను, పాప, తాతయ్య అంతే. మాట్లాడలేదు ఆమె. పడుకో, రెస్ట్లెస్గా ఉన్నావని చంపకు ముద్దు పెట్టి వదిలి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళాడు. ఆ పాటికే ఎరుపెక్కిన చెక్కిళ్లతో హరిణి పక్కన పడుకుంది. కాసేపు తర్వాత చిన్నగా ఒక కన్ను తెరిచి చూసింది. ల్యాప్టాప్లో మునిగి ఉన్నాడు. రిలాక్స్డ్గా శ్వాస తీసుకుని నిద్రలోకి జారుకుంది. ఎప్పట్లా ఉదయం లేచిన ఆమెకు సోఫాలో నిద్రపోతూ కనిపించాడు. చిన్న నవ్వు ఆమె పెదాలపై. వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ కర్టెన్స్ ఓపెన్ చేసింది. మంచు వర్షం కురుస్తుంది. మనసంతా ఎన్నడూ లేని సంతోషం. విండో మీద పడిన ఆవిరికి అభి నేమ్, తన నేమ్ రాసి లవ్ సింబల్లో దాచి ఇష్టంగా దాన్ని చూస్తున్న ఆమె నడుముని వెనుక నుంచి చుట్టుకున్నాయి అభి చేతులు. ఆమె చేతి మీద చెయ్యి వేసి గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. అతని వెచ్చని శ్వాసకి ఆమె ఆదరాలు వణికాయి. స్వప్న ఇబ్బందిని గమనించి దూరం జరిగి ఇవాళ ఏ ప్లేస్ చూడాలని ఉంది అని అడిగాడు. దూరం జరిగినందుకు మొహం చిన్నబుచ్చుకొని ఇంకెక్కడికి వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. కాశ్మీర్ అప్పుడే పాతబడిందా? లేదు, కావాలంటే మరోసారి వద్దాం. మొన్న జరిగిన అటాక్కి ఇంకా భయంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రశాంతత దొరకడం లేదు. ఆమె భయం అర్థం చేసుకొని సరే అలాగే వెళ్దాం, కానీ వచ్చినందుకు ఏదైనా గుర్తుగా షాపింగ్ చేద్దాం. మొన్న లేక్లో చేశాం కదా, ఇంకెందుకు? అది కాదు, స్ట్రీట్ షాపింగ్. ఇక్కడ కొన్ని వస్తువులు ఫేమస్, తీసుకెళ్దాం. సరే మీ ఇష్టం. పాప తాతయ్య ఇక్కడే ఉంటారు. మనం మాత్రమే 1 అవర్లో వచ్చేద్దాం. పాపని వదిలేసి వద్దండి, తీసుకెళ్దాం. బయట వెదర్ మైనస్లో ఉంది. పాప ఇబ్బంది పడుతుంది. తను ఎంజాయ్ చేయడం కంటే సఫర్ అవ్వడమే ఎక్కువ. నిజమే అనుకొని సరే అంది. ఫ్రెష్ అయి వస్తాను, రెడీ అవ్వమని చెప్పి షవర్కి వెళ్ళాడు. అతను వచ్చేసరికి రెడీ అయ్యింది. తాతగారికి చెప్పి పాప దగ్గర ఉంచి స్వప్నాన్ని తీసుకుని దగ్గరలోనే మార్కెట్కి వెళ్ళాడు. మంచు ఇంకా తుంపర్లుగా కురుస్తుంది. పచ్చని చెట్లు సైతం మంచు దుప్పటి కప్పుకున్నాయా అన్నట్టు ఉన్నాయి. చలికి అతనికి మరింత దగ్గరగా జరిగింది. చలిగా ఉందా అంటూ చేతులు రుద్దుకుంది. మార్కెట్ ఎంట్రన్స్లో దిగి క్యాబ్ని వెయిట్ చేయమని చెప్పి స్వప్నతో లోపలికి వెళ్ళాడు. అక్కడ ప్రత్యేకమైన బొమ్మలు కొని ఉన్ని వస్తువులు, కుంకుమ పువ్వు, ఇంకా బోలెడు వస్తువులు కొన్నాక ఓ క్లాత్ షాప్కి వెళ్ళారు. అక్కడ చాలా ప్రత్యేకమైన హ్యాండ్మేడ్ షాల్స్ తయారు చేస్తుంటే అభి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. డిజైన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనుకుంటూ అన్నీ చూస్తుంది. షాప్ అతను అక్కడ ఉన్న వాటిలో అభికి చూపిస్తుంటే ఒకటి తీసుకొని స్వప్న ఇది చూడు అన్నాడు. తాతగారి కోసమా? ఇది బాగుంది అని మెరూన్ కలర్ షాల్ సెలెక్ట్ చేసింది. నవ్వి అదే తీసుకుంటుంటే ఎంతండి, కొంచెం తగ్గించి ఇవ్వమని అడగండి, వాళ్ళు చెప్పిన రేటు ఓకే చేయొద్దని అంటుంటే బిల్ వేయించిన అభి పద వెళ్దాం అన్నాడు. అతను ఏమీ బార్గెనింగ్ చేయకపోవడంతో నాకు హిందీ రాదు, లేదంటే నేనే అడిగేదాన్ని, ఎంత వేశారు అని స్పెషల్గా ఉన్న బాక్స్ని బిల్ని చూసి నోరు తెరుచుకుంది. అక్షరాల 80,000, 2 షాల్స్ 1,60,000. అమ్మో, కంబలు ఇంత ఖరీదా? సార్ వాళ్ళు మనల్ని మోసం చేశారు. ఎంత బిల్ వేశారో చూడండి. మీరు చూడలేదా? పదండి వెళ్ళి అడుగుదామని వెళుతున్న తనని ఆపి ఓ షాల్ కప్పి అరవకు, ఇది నార్మల్ షాల్ కాదు, కాశ్మీర్లో ప్రత్యేకంగా చేసేది. ఆ కాస్ట్ అంతే ఉంటుంది. ఇంతకు ముందు 10 లక్షల షాల్స్ కూడా అమ్మేవారు, కానీ అవి అనిమల్స్ని హింసిస్తున్నారని గవర్నమెంట్ బ్యాన్ చేసింది అని అభి చెప్తుంటే 10 లక్షలే అని గుండె మీద చెయ్యి వేసుకుంది. ఆమెకు అది ఎంత పెద్ద అమౌంట్ అనేది తెలుసు కదా. అతనికి నవ్వుకుంటూ ఓ కేప్కి తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ చాయ్ తెప్పించాడు. పాపం షాక్ నుంచి తేరుకోలేదు ఇంకా. ఓయ్, ఆలోచించిన చాలు కానీ చాయ్ తాగు అన్నాడు. డబ్బులు అంటే లెక్కలేదు జనాలకి. తన ఒంటి మీద ఉన్న 80,000కు గొనుగుతుంది.
ఇది తాతయ్యకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అన్నాడు. "హా, ఇది కాదండి, మరి అంత ఖరీదు వాడకపోతే ఏమంటున్నా? అందరూ నీలా ఆలోచిస్తే అంబానీ గొప్పోడని మనం చెప్పుకునే వాళ్ళమా? ఎవరి ఇష్టం వాళ్ళది" అని బిల్ ఇచ్చేసి తిరిగి హోటల్కి రిటర్న్ అయ్యారు. ఆ మధ్యాహ్నం ఫ్లైట్కి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళని గుమ్మం దగ్గర ఆపి పనామెతో దిష్టి తీయించారు తాతగారు. ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి వచ్చాక, "స్వప్న, ఇవాళ బాగుంది, దీపం పెట్టమ్మా" అన్నారు. అలాగే అని స్నానం చేసి వచ్చి పొంగలి వండి నైవేద్యం పెట్టింది. రావడం ఆఫీస్ పని మీద వెళ్ళాడు అభి. తాతగారు పాప అలసిపోవడంతో త్వరగానే తిని నిద్రపోయారు. అతని కోసం వెయిట్ చేస్తూ టీవీ చూస్తూ హాల్లో కూర్చుంది స్వప్న. 10 గంటలకు వచ్చాడు అభి. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి లోనికి వస్తూ, "నిద్రపోకుండా ఎందుకు కూర్చున్నావు" అని అడిగితే సమాధానం లేదు తన దగ్గర. "ఫ్రెష్ అయి రాండి, తిందామని" ఆమె చూపులు కిందకు ఉన్నాయి. బ్యాగ్ ఆమెకు ఇస్తూ ఆమె చుబుకం పట్టి పైకని చాప పిల్లలాంటి కళ్ళలోకి చూస్తూ, "ఎందుకు తల దించుకున్నావు? తప్పు చేసిన వాళ్ళే నేల చూపులు చూస్తారు. నా కళ్ళలోకి చూస్తూ చెప్పు ఏదైనా, అదే నాకు నచ్చుతుంది" అని స్వీట్గా చెప్పి అంతే స్వీట్గా ఫోర్ హెడ్ కిస్ ఇచ్చి బాతింగ్కి వెళ్ళిపోయాడు. అభి వెళ్ళిన కాసేపటికి డిన్నర్ తీసుకుని తనే పైకి వెళ్ళింది. ట్రాక్ వేసుకొని ఫోన్ మాట్లాడుతూ, మార్నింగ్ అన్ని మీడియా రిపోర్ట్స్ ఉండాలి ఓకే చెప్పి వెనక్కి తిరిగేసరికి గుటకలు మింగుతూ చూస్తుంది. "ఆకలిగా ఉందా?" స్వప్న ఇద్దరికి తేవడం చూస్తూ టీషర్ట్ వేసుకుని సోఫాలో కూర్చుంటూ అడిగాడు. అని సర్వ్ చేస్తుంటే ఆమె ముంగుర్లు అతని చంపని తాకి ప్రకంపనలు రేపుతున్నాయి. "ఉఫ్, మొన్నటి వరకు అంతా బాగానే ఉన్నావు కదా అభి, ఇప్పుడు ఏంటి సడన్గా ఇలా కంట్రోల్ మిస్ అవుతున్నావు?" అతని అంతరాత్మ ప్రశ్నకు సమాధానంగా స్వప్న మెడలో తాళి కనబడింది. ఆ తాడుకు ఉన్న శక్తి అదే అని ఆమెను చూశాడు. సింపుల్ సాటిన్ శారీలో క్యూట్గా సాఫ్ట్ లుక్తో ఇన్నోసెంట్ బ్యూటీతో కట్టిపడేస్తుంది. మరోసారి డీప్ బ్రీత్ తీసుకుని డిన్నర్ చేశాడు. "రేపు మన మ్యారేజ్ గురించి అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాను" అని చెప్పాడు. తింటున్నామే అభిని చూసి, "మరోసారి ఆలోచించండి, మీ వాళ్ళకి తెలిస్తే తెలుసుకోవాలని చెప్పేది. అతను అంత క్లారిటీగా ఉంటే తను చెప్పేది ఏముంది" అనుకుంటూ ప్లేట్స్ తీసుకెళ్లి కిచెన్ సర్ది వచ్చింది. తర్వాత రోజు మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభిని చూసి పాప పక్కన పడుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అభి ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో. మీడియా ప్రతినిధులతో హాల్ నిండుగా ఉంది. "మిస్టర్ అభిమన్య, మమ్మల్ని పిలవడానికి గల కారణం? నా లైఫ్ అప్డేట్స్ మీతో షేర్ చేయడానికి చెప్పాను. ముందు జ్యూస్ స్నాక్స్ కానివ్వండి" అన్నాడు. స్వీట్ హాట్ అయ్యాక రిపోర్టర్ లేచి, "ఇప్పుడు చెప్పండి సార్" అన్నాడు వినయంగా. "బిజినెస్ సర్కిల్లో నా గురించి అందరికీ తెలుసు, కానీ నా పర్సనల్ విషయాలు ఎవరికీ తెలియవు. అవునా?" "అవును సార్, మీ మ్యారేజ్ ఎప్పుడు అని అడిగినా మీ నుంచి నో రెస్పాన్స్ వచ్చేది. ఇప్పుడు మీరు అడిగే అవకాశం లేదు అని నాకు మ్యారేజ్ అయ్యింది, ఓ పాప కూడా ఉంది" అని చెప్పగానే అందరూ షాకింగ్గా, "మీకు మ్యారేజ్ అయ్యిందా" అన్నారు. అని అందరితో షేర్ చేసే అలవాటు నాకు లేదు. ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. నా మిసెస్ పేరు స్వప్న అని చెప్పగానే అందరూ "ఓ" అని, "మేడం పేరు చాలా బాగుంది. ఇంతకీ మీ మిసెస్ ఏ బిగ్ షాట్ డాటర్నా, లేదంటే ఏ ఎంపీ మనవరాలా, లేదంటే బిజినెస్ ఉమెనా" అని అడిగారు. అభి సింపుల్ స్మైల్తో, "అవేవి కాదు. తను అనాథ. ఒక ఆర్ఫన్లో చూశాను. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను." "వాట్? ఎప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్లా ఉండే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? పాప కూడా ఉందా?" "తప్పలేదు, ప్రేమ మహత్యం అది" కెమెరా వైపే చూస్తూ చెప్పాడు. ఇంట్లో లైవ్ చూస్తున్న స్వప్న ముఖం టమాటాలా అయిపోయింది. "వెల్, ఇదే మీతో చెప్పాలన్న విషయం. చెప్పాను, దట్స్ ఇట్. మరి మీ పాప? తన ఏజ్, నేమ్?" "హరిణి తన పేరు. షీ ఈజ్ జస్ట్ 4 years old." "థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే అందరూ వచ్చినందుకు. నాకు మీటింగ్కి టైం అవుతుందని వెళ్ళిపోయాడు." అంతే. మరుసటి రోజు వార్తల్లో, టీవీల్లో అదే హాట్ న్యూస్ అయింది. సోషల్ మీడియాలో కూడా అభి మ్యారేజ్ న్యూస్నే వైరల్ అయ్యింది. "డాడీ, మామయ్య, వాసు ఎక్కడ ఉన్నారు? ఇలా రండి, ఇది వినండి" అని చెవి కోసిన మేకలా అరుస్తుంది మేఘన. "అబ్బా, పొద్దున్నే ఏంటి నీ గోల" అంటూ వచ్చాడు వాసు. వాకింగ్ నుంచి వచ్చిన మురళీ గారి ముఖంలో నెత్తురు చుక్కలేదు. మేఘన ఫాదర్కి ఇంకా విషయం తెలీదు. లేడీస్ కూడా వచ్చాక న్యూస్ పేపర్ వాళ్ళ ముందు విసిరి, "బావ ఆ స్వప్నాన్ని పెళ్లి చేసుకుని పెళ్ళాంగా అందరికీ పరిచయం చేశాడు" అని చెప్పింది.
వాణి గారు స్మిత నమ్మలేక పేపర్ చూశారు. మామయ్య మీరేం మాట్లాడటం లేదేంటి? అలాగా అమ్మాయి బావకి భార్య అయ్యింది అని తెలిసి కూడా ఇంకా ఇంత నిర్మలంగా ఉన్నావా? ఏం చేయమంటావు మరి? నేను ఏం చేసినా వాడు చెప్పింది అబద్ధం అవ్వదు కదా మేఘన. పేపర్లో న్యూస్లో వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా వస్తున్నాయి. కాదని మనం అంటే పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. వాడు నన్ను వద్దనుకున్నాక నేను వాడిని వదిలేశాక ఎవరిని పెళ్లి చేసుకుంటే మాత్రం నాకేంటి అనేసి వెళ్ళిపోతే ఈయన్ని నమ్ముకుని చేతులు కట్టుకుని కూర్చున్నాను. నా ప్లాన్స్ నేను వేసి ఉన్నా బాగుండేది. మేఘన ఫోన్ రింగ్ అయింది. బయటికి వచ్చి లిఫ్ట్ చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పీటర్, నువ్వేం చేస్తున్నావు అక్కడ? కోపంగా ఎగిరింది. భయపెడితే వదిలేస్తాడు అనుకున్నా, పెళ్లి చేసుకుంటాడని ఐ నెవర్ ఎక్స్పెక్ట్. మనం ఊహించనివి చేసి చూపించడమే బావకి అలవాటు. నువ్వు పెద్ద విలన్ కటౌట్ అనుకున్నా కాదు, జోకర్వి. నీ వల్ల ఏం యూజ్ లేదు. ఏం చేయాలన్నా ఇక నేనే చేస్తానని విసుగ్గా ఫోన్ కట్ చేసి, స్వప్న నువ్వు గెలిచానని విరివీగుతుంటావు కదా, ఈ సంతోషం ఎన్నో రోజులు ఉండదు, చూస్తుండు మనసులో కసిగా అనుకుంది. 5ంటికి నిద్ర లేచిన స్వప్నకి ఎప్పట్లా అభి హృదయంలో హాయిగా భద్రంగా నిద్రపోతూ హరిణి కనిపించింది. ఇద్దరిని ఇష్టంగా చూసుకుని ముందుకు వంగి హరిణికి ముద్దు పెట్టి అభి కూడా మంచి నిద్రలో ఉండేసరికి భయంగానే చిన్నగా అతని హెడ్కి పెదవులు తాకించి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అభి పెదవులు అందంగా విచ్చుకున్నాయి. చక్కగా చుడిదార్లో రెడీ అయి కిందకు వెళ్ళి పూజ గది శుభ్రం చేసి పూల కోసం గార్డెన్లోకి వెళ్ళింది. తొలి రేఖ వెలుగులు శృతి మెత్తగా తాకుతుంటే బంగారు వర్ణంలో మెరుస్తున్న ఆమె నగుమోము జిమ్ రూమ్ నుంచి చూశాడు అభి. రవివర్మ చిత్రంలో తోచింది ఆమె రూపం. కాటుక దిద్దని నల్లని కళ్ళు, రోజ్ పెటల్స్లా లేత ఆదరాలు, తీర్చిదిద్దిన దేహం, మెడలో పచ్చని మంగళసూత్రం తాడు, నిదానం, సహనం ఆమెకు పెట్టని ఆభరణంలో అతని మదిని ప్రతిసారి దోచేస్తుందని ఆమెకు తెలుసా? స్వప్న వెళ్ళిపోతుంటే జిమ్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయి పాపని లేపి స్నానం చేయించి డ్రెస్ చేసే టైంకి వచ్చింది. ఆమె పూజ టిఫిన్ అన్నీ చేసి హరిణి కోసం పాలు తీసుకువచ్చేసరికి ఆ టైం పట్టింది. నేను వచ్చేదాన్ని కదండి అంటూనే పాపకి ఫ్రాక్ తొడిగి జుట్టుకి బ్యాండ్ వేసి గుడ్ మార్నింగ్ హరిణి అంది. స్వప్న మెడలో కొత్తగా కనబడుతున్న తాడును విచిత్రంగా చూస్తూ ఇదేంటని అడుగుతూ సైగ చేసింది. స్వప్నకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటే నీకు నచ్చిందా అని అడిగాడు అభి. లేదు అని అభి ఛాతి మీద ఉన్న చైన్ చూపించి అలాంటిది వేయమంది. ఇదే ఇవ్వనా అడిగాడు. అని తల ఊపింది. వద్దు వద్దు నాకు ఇదే బాగుంది కంగారుగా చెప్పింది స్వప్న. అతని మెడలోది తను ఎలా వేసుకుంటుందని. ఆమె మాట విననట్టే మెడలో చైన్ తీసి స్వప్న మెడలో వేసి హుక్ ఫ్రెష్ చేయడానికి మెడ దగ్గరకు పెదవులు తెచ్చాడు. అతని వెచ్చని ఊపిరి మెడని తాకుతుంటే స్వప్న నుదుటిన చెమటలు పట్టాయి. పిడికిలి గట్టిగా బిగించేసింది. హుక్స్ ప్రెస్ చేసి హరిని చూడకుండా మెడ మీద వెచ్చని తడి ముద్దు ఇచ్చి దూరం జరిగాడు. స్వప్న గొంతులో తడారిపోయింది అతని చర్యకి. ఇది మీకు ఇష్టం కదా, ఎందుకు నాకు ఇచ్చారు అంది. నీకు తప్ప ఇంకెవరికి అది వేసుకునే హక్కు లేదు కాబట్టి అని పాపని ఎత్తుకొని ఇప్పుడు బాగుందా బేబీ నీ ఫ్రెండ్ అని అడిగాడు. సూపర్ కానీ తాడు వద్దు బాలేదు అని ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. అది మార్చేద్దాం అని పాపకి పాలు తాగించాడు. విశ్వనాథ్ గారికి స్వప్న మెడలో చైన్ చూపించింది హరిణి. నవ్వారు ఆయన. అందరూ టిఫిన్ తిన్నాక స్వప్నకి మంగళసూత్రం తాడుకొని తీసుకురానన్న, ఎన్నాళ్ళు ఆ తాడుతో ఉంటుంది అన్నారు. ఇప్పుడు వెళ్తున్నాం తాతయ్య అన్నాడు. పర్లేదు తాతగారు, నేను ఇదే ఉంచేసుకుంటాను, అప్పుడప్పుడు మార్చుకుంటాను. కుదరదు, తాతయ్య చెప్పింది కరెక్ట్, పద కొత్త చైన్ తీసుకుందామని. తాతయ్య మీరు ఆఫీస్కి వచ్చేయండి, నేను జాయిన్ అవుతానని బాయ్ చెప్పి స్వప్నాని హరిణిని వెంట పెట్టుకుని జ్యువెలరీ షాప్కి తీసుకెళ్లాడు. సూత్రం తాడు కావాలని చెప్పడంతో అన్ని రకాల మోడల్స్ లేటెస్ట్ డిజైన్స్ చూపించింది సేల్స్ గర్ల్.